హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ తరగతి హిందీ ముస్కాన్ అనేటువంటి లెసన్ బుక్లో నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ ఏక్ ఐనక్ అనేటువంటి లెసన్ని మనం చూడబోతున్నాము. రెండవ లెసను చిత్రమే బూడా ఆద్మీ కౌన్ హై. ఈ యొక్క చిత్రంలో వచ్చేసి ముసలి ఆయన ఎవరు? చిత్రమే బూడా ఆద్మీ దాదాజీ హై. మా తాతగారు, ఆయన ఒక తాతగారు అనమాట. ఆ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. బచ్చే క్యా కర్ రహే హై, పిల్లలు ఏం చేస్తున్నారు? బచ్చే దాదాజీసే బాత్ కర్ రహే హై, పిల్లలు వచ్చేసి మాట్లాడుతూ ఉండొచ్చు, తాతతో మాట్లాడుతూ ఉన్నారు. దాదాజీ కా చష్మా కహా తా, తాతగారి యొక్క కంటి అద్దాలు ఎక్కడున్నాయి? దాదాజీ కా చష్మా ఉన్కే సిర్ పర్ తా, ఆయన యొక్క తలపైనే ఉన్నది. దాదాజీ ఐనక్ కే బారే మే కిస్సే పూछ रहे थे, ఎవరిని అడుగుతూ ఉన్నారు? దాదాజీ ఐనక్ కే బారే మే బచ్చోं से पूछ रहे थे, పిల్లల్ని అడుగుతూ ఉన్నారు. बच्चों ने क्या जवाब दिया, పిల్లలు ఏమన్నారు? बच्चों ने जवाब दिया कि दादाजी आपके ऐनक आपके సిర్ పర్ హై, మీ యొక్క కంటి అద్దాలు వచ్చేసి మీ తలపైనే ఉన్నది. ఆప్కే ఘర్ మే ఐనక్ కౌన్ కౌన్ పహన్తే హై, మీ యొక్క ఇంట్లో వచ్చేసి ఎవరెవరు కంటి అద్దాలు ధరిస్తారు? మేరే ఘర్ మే ఐనక్ మేరే మాతాజీ పహన్తీ హై, మా యొక్క అమ్మ పెట్టుకుంటుంది. गीत में एक ऐनक शब्द पर गोला लगाइए. कहाँ है मेरी ऐनक एक? बच्चों जरा बताओ तो मेरी ऐनक कहाँ है? दादाजी आपके ऐनक तो देखिए आपके सिर पर ही है. ఐనక్ అనేటువంటి దానికి గోళం చుట్టాము. చిత్రం కే ఆధార్ పర్ వాక్య పడియే, చిత్రాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని చదవండి. దాదాజీనే ఐనక్ ఉఠాయి, దాదాజీనే ఐనక్ ఆంకోం పర్ లగాయి, తాత వచ్చేసి కంటి అద్దాన్ని తీసుకున్నారు. దాదాజీనే ఐనక్ ఆంకోం పర్ లగాయి, కంటికి పెట్టుకున్నారు. దాదాజీ ఐనక్ లగాకర్ పడనే లగే, ఆ యొక్క కంటి అద్దాలను పెట్టుకుని చదువుతూ ఉన్నారు. పేపర్ కావచ్చు లేదా పుస్తకం చదువుతూ ఉండొచ్చు. వాక్యం మీ ఐనక్ శబ్ద పహచాన్ కర్ గోళా లగాయే, వాటిని గోళాన్ని చుట్టండి. చిత్ర దేకియే ఏక్ పడి శబ్ద పడియే అక్షర్ పహచానియే, ఇక్కడ వచ్చేసి ఏక్ అనేటువంటి అక్షరము, ఏ కా అనేటువంటి అక్షరము చూసాము. ఐనక్లో ఐ నా కా అనేటువంటి అక్షరము మనము ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత బక్సే మే, బక్స్లో వచ్చేసి దియేగయే అక్షర్ బోలియే, ఇక్కడ ఉన్నటువంటి బాక్స్లో ఇచ్చినటువంటి అక్షరాలని చదవండి, ఒక్కొక్క అక్షరాన్ని చదవండి. ఐ నా కా, ఐ ఏ కా అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది, నెంబర్లు కింద ఇవ్వడం జరిగింది. తర్వాత పహలా అక్షర్ కౌన్ సా హై, మొట్టమొదటి అక్షరం ఏంటి? ఐ అనేటువంటి అక్షరము. దూసరా అక్షర్ కౌన్ సా హై, నా అనేటువంటి అక్షరము. తీసరా అక్షర్ కౌన్ సా హై, కా అనేటువంటి అక్షరము. చౌతా అక్షర్ కౌన్ సా హై, ఏ అనేటువంటి అక్షరము. పాంచ్వా అక్షర్ కౌన్ సా హై, ఐదవ అక్షరం ఏంటి? కా అనేటువంటి అక్షరము. 3, 2, 5 అక్షర్ మిలాకర్ పడియే, ఇక్కడ వచ్చేసి 3, 2, 5 అనేటువంటి అక్షరాలని కానీ కలిపి చదివితే కనక్ అనేటువంటి అక్షరము వచ్చింది, పదం అనేటువంటిది వచ్చింది, కనక్. తర్వాత వచ్చేసి చిత్ర దేకియే శబ్ద పడియే ఏ అక్షరం వాలే శబ్దం పర్ గోళా లగాయే, ఏ అనేటువంటి అక్షరానికి మీరు గోళాన్ని చుట్టండి. ఏక్ గడా ఎడి, ఏ అనేటువంటి అక్షరాన్ని గోళం చుట్టండి. సహీ శబ్దకే సాత్ చిత్ర జోడియే, ఇక్కడ ఉన్నటువంటి సహీ, ఇక్కడ బొమ్మలు ఇవ్వడం జరిగింది, ఆ బొమ్మలని మనము ఇక్కడ వచ్చేసి మీనింగ్స్ రాసి దానికి నేను మ్యాచ్ అనేటువంటి చేయడం జరిగింది. స్పెట్స్ ఐనక్ అంటాము. 1 అంటే ఏక్, పెన్ అంటే కలం, ట్యాప్ అంటే నల్, నల్ అంటే ట్యాప్, ట్యాప్ అంటే కొళాయి. సో ఈ విధంగా వచ్చేసి మనము వీటి మీనింగ్స్తో నేను మ్యాచ్ చేయడం జరిగింది. ఇక్కడ బిందు మిలాకర్ అక్షర్ లిఖియే, ఇక్కడ వచ్చేసి బిందువుల్ని కలుపుతూ అక్షరాలని రాయండి. హ్యాండ్ రైటింగ్ కోసం ఇవ్వడం జరిగింది, కాపీ రైటింగ్. నల్ నా లా అనేటువంటి అక్షరాన్ని తను విడివిడిగా రాయండి. ఐనక్ ఐ నా కా అనేటువంటి అక్షరాన్ని మీరు ఈ విధమైన నోట్బుక్లో రాసి ప్రాక్టీస్ చేయండి, ప్లస్ ఆ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నది రాసి ప్రాక్టీస్ చేయండి. నమక్ నా మా కా అనేటువంటి అక్షరము. ఏక్లో ఏ కా అనేటువంటి అక్షరాన్ని మీరు కాపీ రైటింగ్ అనేటువంటిది రాయండి. తర్వాత సుందర అక్షరం మే నిమ్నలిఖిత శబ్ద లిఖియే, ఇక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి అక్షరాలను వచ్చేసి రాయండి. ఐనక్ ఏక్ నల్ నమక్ అనేటువంటి అక్షరాలని అందంగా రాయండి. తాలికా మే సే ఏక్ జైసే శబ్ద చమక్ చున్కర్ లిఖియే, ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో 3 పదాలు రెండిట్లోనూ ఇచ్చున్నారు, 2 పెట్టెల్లోనూ ఇచ్చున్నారు. దాన్ని ఏ పదం అయితే ఇచ్చున్నారో దాన్ని రాయండి. ఐనక్ సడక్ నమక్ జగ్ ఏక్ గర్ నల్.
నమక్ ఏక్, నమక్ అనేటువంటి అక్షరము వచ్చింది, తర్వాత పదం అనేటువంటి వచ్చింది. ఏక్, ఏక్ అనేటువంటి పదము వచ్చింది రెండు దగ్గర. హల్, ఐనక్, ఐనక్ అనేటువంటి పదము వచ్చింది. కమల్, నల్, నమక్. సో మనకు 4 పదాలు అనేటువంటిది రావడం జరిగింది ఈ యొక్క రెండు పెట్టెల్లోనూ. ఐనక్, ఏక్, నల్, నమక్ అనేటువంటి పదాలు రాయడం జరిగింది. చిత్ర దేఖికర్ రిక్త స్థానం మే సహీ శబ్ద లిఖియే. ఇక్కడ రిక్త స్థానం అంటే డాష్లో మీరు ఖాళీలలో మీరు పూర్తి చేయండి. మేజ్ పర్ ఐనక్ హై, టేబుల్ పైన ఐనక్ కంటి అద్దాలు ఉన్నాయి. నల్, హమ్ సబ్ ఏక్ హై, మనమందరము ఒకటే. నల్ సే పానీ ఆతా హై, ట్యాప్లో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నా, మా, ఏ, కా, లా అనేటువంటి అక్షరాలని ఇన్ అక్షరోం సే నయే శబ్ద బనాయే, కొత్త శబ్దాలని తయారు చేయండి, కొత్త అర్థాలు ఉన్నటువంటి వాటిని తయారు చేయండి. ఏక్, నల్, కల్, నమక్, కమల్, కలం. చిత్ర దేకియే, చిత్ర బనాయే, నామ్ లిఖియే. ఇక్కడ ఉన్నటువంటి ఒక కంటి అద్దం ఇవ్వడం జరిగింది. ఆ కంటి అద్దాన్ని మీరు చక్కగా అక్కడ ఇచ్చినటువంటి పెట్టెలో మీరు గీసి మీరు పేరు రాయండి. నామ్, ఐనక్ లేదా చష్మా అని కూడా అంటారు. సో ఇక్కడ వచ్చేసి స్వర్ వోవెల్స్ని మనము చూద్దాం మళ్ళీ ఒకసారి. ఆ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రి, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహా. వ్యంజన్ కాన్సోనెంట్స్ మనము చూద్దాము. క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, జ, ఞ, ట, ట, డ, డ, న, త, త, ద, ద, న, ప, ప, భ, భ, మ, యా, రా, లా, వా, శ, ష, స, హ, క్ష, త్ర, జ్ఞ అనేటువంటి అక్షరాలు మనము ఇక్కడ హిందీలో నేర్చుకున్నాము. వీటిని ప్రాక్టీస్ చేయండి.